ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథం 103 అధ్యాయం 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో వందనాలు. దావీదు మహారాజు ఇలా అంటూ ఉన్నాడు, మన జీవితంలో దేవుడు చేసిన మేలులను మనం ఎంత సులభంగా మర్చిపోతామో కదా. సమస్యలు వచ్చినప్పుడు వెంటనే ప్రార్థిస్తాం, కానీ ఆశీర్వాదాలు వచ్చినప్పుడు కృతజ్ఞత చెప్పడం కొన్నిసార్లు మర్చిపోతాం. అందుకే దావీదు మహారాజు గారు తన ఆత్మతోనే మాట్లాడుతూ, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారాలను మరువకు అని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మన శ్వాస, జీవితం, కుటుంబం, ఆరోగ్యం, రక్షణ, అనేక అజ్ఞాత ఆశీర్వాదాలు, అంటే మనకు తెలియనటువంటి ఆశీర్వాదాలు, ఇవన్నీ దేవుని కృపే. మనకు తెలియకుండానే ఆయన ఎన్నో ప్రమాదాల నుండి మనలను కాపాడాడు. ఎన్నోసార్లు మన కన్నీళ్లను తుడిచాడు. నిరాశలో ఉన్నప్పుడు ఆశనిచ్చాడు. కాబట్టి ప్రియులారా, ప్రతిరోజు దేవుని ఉపకారాలను లెక్కపెట్టే హృదయం మనకు ఉండాలి. ఫిర్యాదు చేసే నోరు కాదు, కృతజ్ఞత చెప్పే ఆత్మ కావాలి. దేవుని స్తుతించే జీవితం గడిపినప్పుడు మన జీవితాలు ఆశీర్వాదాలతో నిండిపోతాయి. ఈ రోజు నుండి ఒక నిర్ణయం తీసుకుందాం. దేవుడు చేసిన మేలులను మరవకుండా ఎల్లప్పుడూ ఆయనను సన్నిధించుదాం. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, మా జీవితాల్లో నీవు చేసిన ప్రతి ఉపకారానికి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. మేము మరిచిపోయిన ఆశీర్వాదాలు కూడా గుర్తు చేసి కృతజ్ఞతతో జీవించేటట్లు మమ్మను నేర్పుము ప్రభువా. మా హృదయాలను స్తుతితో నింపి ప్రతి పరిస్థితిలోనూ నిన్ను మహిమపరిచే కృప మాకు దయచేయము. ఈ కొద్ది ప్రార్థనని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.